మేడం సమ్మక్క సారక్క దగ్గర వలి ఇష్యూలో నిజానికి సెంటిమెంట్ వర్కౌట్ అయినంతగా వాస్తవ పరిస్థితి హైలైట్ అవ్వలేదు. ఏమంటారు? వాస్తవ పరిస్థితి ఏంటి, సెంటిమెంట్ ఏంటి అది చెప్పండి. సెంటిమెంట్ అంటే ఆయన ముస్లిము, పేదవాడు, నిరుపేద అనే సెంటిమెంట్ చాలా జనాల్లోకి వెళ్ళింది. వాస్తవ పరిస్థితిలో మనం చాలా మంది వక్తలు అంటున్నట్లుగా అతను కల్తీ ఆహారం అమ్ముతున్నాడు అనేది హైలైట్ అయితే అవ్వలేదు. దట్టు అతనికి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది హిందూ వర్గం వాళ్ళే. ఇది నేరేటివ్ బిల్డింగ్ అంటారు. ఈ నేరేటివ్ బిల్డింగ్ ఓన్లీ సోషల్ మీడియాలో జరిగింది అని మనం అనుకుంటున్నాం. ఫీల్డ్ లో ఒకవేళ వలీద్ పట్ల జాలి దయ ఉంటే మొన్న హలీం బట్టిళ్ళల్లో హిందువులు ఇదివరకు ఉన్నట్టు లైన్లలో ఎందుకు నిలబడలేదు చెప్పండి. మీరే కదా రిపోర్ట్ చేసిండ్రు, హలీం బట్టిళ్ళల్లో ఇదివరకు ఉన్నంత ఇప్పుడు లేరు. ఎందుకు లేరు? వలి అందరినీ జాగరూకుల్ని చేసిండు. వలి హిందువులందరికీ ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. వలి వల్లనే ఎవరు హలీం బట్టిళ్ళల్లో తినాలి. ఎందుకంటే ఉమ్ముండో ఉచ్చో పోసిండో కల్తీ ఇచ్చిండో ఎందుకు వచ్చింది అని తినకుండా ఉన్నారు. కాబట్టి నేరేటివ్ బిల్డింగ్ లో ట్రాప్ లో పడిపోయినరు మీలాంటి జర్నలిస్టులు. రియల్ గా ఫీల్డ్ లో పబ్లిక్ ఎవ్వరు కూడా హలీం తినలేదు. పబ్లిక్ ఎవ్వరు కూడా వానికి డొనేషన్స్ ఇవ్వలేదు. వానికి డొనేషన్ ఇచ్చిన డొనేషన్ చూపించమనండి, ట్రాన్సాక్షన్స్ లిస్ట్ చూపించమనండి, బ్యాంక్ స్టేట్మెంట్. నాగబాబు అనేది రీజనల్ పార్టీలు వాళ్ళ మైనారిటీ అపీజ్మెంట్ చేయడం వల్ల ఓట్ల కోసం చేస్తారు. సో దాన్ని పెద్ద పట్టించుకోదు. చంద్రబాబు నాయుడు కూడా నెత్తి కథ పెట్టుకొని మసీదులో పోయి నమాజ్ అంటే అది మైనారిటీ అపీజ్మెంట్. అక్కడ ముస్లింలను బక్రాలు చేస్తున్నారు వీళ్ళు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముస్లింలను బక్రాలు చేయదు. మీకు ఎట్లాంటి అపీజ్ చేయము, మీకు ఎట్లాంటి ఫ్రీ బీస్ ఇచ్చేది లేదు. మీరు మర్యాదగా దేశం పట్ల అభిమానంతో ఇక్కడ తిండి తింటున్నారు కాబట్టి ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా జీవిస్తారా, జీవించండి. మీరు ఓటు వేయకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే హిందూ మేల్కుంటున్నారు. ఎస్, అందుకే 3 times భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. రేపు తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రాబోతుంది. ఓకే, మీరు ఒక కామెంట్ చేసినారు ఒక రీల్లో, కుక్కని నిలబెట్టినా కూడా బీజేపీకి ఓటు వేయండి అని. ఇంత స్ట్రాంగ్ కామెంట్ కి రీజన్ ఏంటి? ఎలక్షన్స్ ముందు అయోధ్య రామాలయం కట్టడం వల్లే బీజేపీ స్ట్రాంగ్ అయింది అనే కామెంట్ కూడా ఉంది. పర్లేదు కదా, ఎట్లయితే స్ట్రాంగ్ అయిందా లేదా, మీరు ఎగ్జామ్ లో పాస్ అయినా లేదా, దట్స్ ఇట్. మీకు 35 మార్కులు వచ్చినాయా, 40 వచ్చినాయా, 50 వచ్చినాయా, మ్యాటర్. నెక్స్ట్ ఫేజ్ కి పాస్ మార్క్స్ ఇస్ కొలమానం. దట్స్ ఎ స్కేల్. కాబట్టి అధికారంలోకి వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది సెకండరీ. రాష్ట్రంలో బీజేపీ వస్తుంది అంటారు. తెలంగాణలో పక్కా వస్తుంది. ఎన్ని ఇయర్స్ లో? నెక్స్ట్ ఎలక్షన్స్ లో బీజేపీ